నేను జర్నలిస్ట్ అయితే డెఫినెట్గా అడిగేవాడిని. ఇప్పుడు విజయ డైరీకి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు ఇప్పుడు కూడా చెబుతున్నా నీకు, జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఇప్పుడు కూడా సాక్షిలో నా గురించి రాపిస్తాక నీకు మనసు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నువ్వు బతిమలాడితే నీ కోసం వెళ్ళి పోటీ చేస్తే నేను కాంట్రాక్ట్లు ఇచ్చాను. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గర ఏమన్నా నేను కాంట్రాక్ట్లు అడిగానా? నువ్వు ఆప్కాబ్, మీరు చైర్మన్, ఆప్కాబ్ చైర్మన్ ఇస్తానంది ఆయనే, ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఇస్తానంది ఆయన. అయినా నేను ఒప్పుకోవాలి, నాకు అక్కర్లేదని చెప్పి నేను రాజీ పడిన చెప్పా, రాజీగానే పోరాటం చేస్తానని చెప్పా. డెఫినెట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడిని. ఇప్పుడు చెబుతున్నా మీకు సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు చాలా రోజులు మేనమేషాలు లెక్కబెట్టి రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంది నిజం. రేపు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రెస్ మీట్లు అడగండి. కానీ ఆగిపోయింది కేవలం గన్నవరం గురించే. గన్నవరంలో డేటా రిపోర్ట్ బాగాలేదు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే బాగాలేదని చెప్పి నువ్వు ఓటేయమని అడుగుతావా అని అడిగాడు. పేర్నాని వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు వెంకట్రావు అని చెప్తే, పేర్నాని గారు చెప్పాడని అడిగితే కాలం నిర్ణయిద్దని చెప్పి నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్గానే విభేదించాగా. నేను భయపడిపోయే ఆ టైం నేను చేయలేదు కదా. కొడాలని ఇలాగా పదవి ఉన్నప్పుడు ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా. నాకు పదవి లేనప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రితో విభేదించినప్పుడు నేను ఇలాగే మాట్లాడా. దయచేసి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు కూడా స్వాగతించాలి. మంచికి విలువ లేదనుకున్నప్పుడు, నీతికి విలువ లేనప్పుడు, అవినీతే కరెక్ట్ అనిపించినప్పుడు అందరూ అదే పాటు పట్టే పరిస్థితి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి మంత్రులు డబ్బులు తీసుకుని ఉంచారా ఈ పదవి విజయ డైరీది? ఆ రోజున జిల్లా మంత్రులు డబ్బులు తీసుకునే ఉంచారా? ఇంకేమైనా ఉండుంటుంది అంటారు. పోనీ ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ నా మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఆఫ్టర్ ఆల్ అనకూడదు, కానీ అంతే, నిజం అంతే కదా. ఒక ఆర్గనైజేషన్లో ఒక డైరెక్టర్ లోకల్ ఎమ్మెల్యేని నా కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్టరీ ఉంటే వాగుతాడా? నేను అసెంబ్లీలో మాట్లాడేది ఆన్ రికార్డ్, స్పీకర్కి నేను సాక్ష్యాలు ఇచ్చా విజయ డైరీలో అవినీతి జరిగిందని. అసలు విజయ డైరీ ఎవరో ఇట్లా ఆ రోజు పార్టీ కానాళ్ళు ఇవాళ పార్టీ ఎలా అవుతారు? పార్టీనా కాదా, అవునా కాదా అనేది మాట్లాడుతుంటే ఇదొకటి వదిలిపెట్టేసి కేఎంఈ అంటే కేఎం మీద అన్నా, నేను అనలేదని మీ దగ్గర నేను డ్రాప్ అవుట్ అవ్వట్లేదు. ఎస్, ఐ స్టిక్ టు మై వర్డ్. నాకు 80% ఇంత అయితే 20% ఇంత ఎక్కువ అవుతుందని అడిగితే ఏదో నేరంలాగా నేను ఏదో తప్పు చేసినట్టుగా మీరు రాత్తంటే, అంటే సభ్య సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటుంది మీడియా సోదరులు మిమ్మల్ని కూడా. కానీ ఆ రోజున నామినేటెడ్ అయిన డైరెక్టర్ నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. పెనమలూరు, నూజివీడు అట్లా వేరే కాన్స్టిట్యున్సీలు. మా కాన్స్టిట్యున్సీలో ముగ్గురులో బాలవర్ధన్ గారు ఒక ఆయన, పాలడుగు నాని అని ఒక ఆయన, ఇంకొక అతనే. నా కాన్స్టిట్యున్సీలో డైరెక్టర్ ఎవరన్నప్పుడు నా పరిధిలో ఉంటుంది. కానీ శాసనసభ్యుడిగా మిగతా అన్ని నియోజకవర్గాలు నా పరిధిలో ఎక్కడ ఉంటాయి? ఏ ఎమ్మెల్యే గారి దాంట్లో మనం దూరంగా నేను ఎవరి కాన్స్టిట్యున్సీలో ఏర్పెట్టను. గతంలో నాకు సమాచారం లేకుండా వేసేసారని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో ఈ కాంట్రాక్ట్ అంటే మీ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ఒక ఎయిర్పోర్ట్ సంబంధించి మీకు